ఆ నైవేద్యం ఎలా అయిందంటే ఇంత చక్కగా పూజ చేసిన తర్వాత మనకి పనికొచ్చే పదార్థాలు ఏవైతే ఉన్నాయో దేవుడు ఎదురుగుండా పెడితే అది ఆయన కళ్ళతో చూస్తే చాలా మహాప్రసాదం అయిపోతుందట. ఆయన అనుగ్రహం అంతా అందులో ఉంటుందట. అలాంటి మహాప్రసాదం తిన్నంటారు ఈ మధ్యన కొంతమంది. మేము ప్రసాదం తినాం. అంటే మేము దేవుడిని నమ్ముకున్నాం. దెయ్యం నమ్ముకున్నావా? దెయ్యం నమ్ముకున్నావా? ఆ ప్రసాదం తిన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడు ఉంటారండి. ఆవిడ సాక్షికం పైగా అక్కడికి వెళ్ళి మేము దేవుణ్ణి నమ్ముకున్నాం ప్రసాదం తినమని చెప్పి సాక్షికం అక్కడికి వెళ్ళి ఏం సాక్షికం అనుకుంటున్నారు? ఏమీ లేదండి. మొన్న వచ్చినండి పిఠాపురంలో బస్ స్టాండ్ లో నిల్చున్నారండి. చేతికి దురదొస్తుందండి. గోక్కుంటున్నారండి. గోక్కుంటుంటేనండి అయ్యగారు వచ్చారండి. ఏమ్మా అలా గోక్కుంటాం అని అడిగారండి. అడిగితే ఏమీ లేదండి, ఇక్కడ దురదొస్తుందండి, డాక్టర్ గారు చూసినా తగ్గలేదండి అని చెప్పి అన్నానండి. అంటే అయ్యి బాబు నువ్వు గోక్కోదమ్మా, ఆదివారం నా దగ్గరికి రా, అక్కడ నేను కొబ్బరి రాద్దాం తగ్గిపోతున్నారండి. ఏం లేదండి, కొబ్బరి రాశారండి, తగ్గిపోయిందండి. అదేంటి దేవుడు మహిమ అని చెప్పి దిక్కుమాల సాక్ష్యం. అదేం సాక్షికం? నీకు దూరం వస్తే నువ్వు గోక్కోలేకపోతే మీ ఆయన గోకున్నాడు. ఆడవాడు గోకడానికి సిగ్గు ఏదో మాట చెప్పడానికి. ఆడు కొబ్బరి రాసేట్టే వీడికి దోలు తగ్గిపోయిందిట. నిజంగా ఆడు రాజులు కొబ్బరి నూనెకి తగ్గిపోతే డాక్టర్లు ఎందుకు, ఎంబీబీఎస్ చదువులేదు. నిజంగా ఆడు రాజులు కొబ్బరి నూనె తగ్గిపోయింది అనుకున్నాం. ఆడికి ఆ కొబ్బరి నూనె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మా అయ్యప్పలందరూ దీక్ష చేసి చీరబడి కట్టుకుని కొబ్బరికాయలు కొట్టి ఆ చెప్పులు ఎండబెడితే వచ్చారించిన కొబ్బరి నూనె అది. మేమందరం వెంకన్నబాబు గుడి పెట్టి కొబ్బరికాయలు కొడితే ఆ కొబ్బరికాయలు ఎండబెట్టి ఆడితే వెంకన్నబాబు ప్రసాదంగా వచ్చిన కొబ్బరి నూనె అది. విజయవాడ దుర్గమ్మకి, అప్పను సింహాచలం అప్పలకి, మా శివుడికి, వీళ్ళందరికీ కొబ్బరికాయలు కొడితే మా దేవుళ్ళు కొట్టిన కొబ్బరికాయలు ఎండబెడితే ఆ చెప్పలు ఎండబెడితే వచ్చిన కొబ్బరి నూనె మా కొబ్బరి నూనె రాశారు పిచ్చిదానా. అదేం సాక్ష్యం? అలాంటి సాక్ష్యాలు అలాంటి మాత్రాలు ఎక్కడ లేవండి. దేవుడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆనందంతో ఆనంద బాష్పాలతో ప్రార్థించాలి ఆనందంగా. అంతేగాని నెత్తిని మూసుకొని ఏడుతూ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దిక్కుమాల ప్రార్థన. కన్నీళ్ళు అక్కడ ఏడుస్తారు దేవుడి దగ్గర. దేవుడి దగ్గర ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా ఉంటేనే ఇంకా ఆనందంగా ఉంటేనే ఆశీర్వదిస్తారు. ఆయన దగ్గర వెళ్ళి ఏడితే సుఖం ఉంది. అలాంటి ఏడుపు కొట్టోళ్ళు ఎవరో ఇక్కడ లేవు, ఇక్కడ ఉండరు. మనం అందరం కూడా హిందువుతో చక్కగా నైవేద్యం చూపించే సమయం. ఆ ప్రసాదం అందరూ తినాలి. అందరూ ఎవరో కూడా ప్రసాదం తినకుండా వెళ్ళకూడదు. ప్రసాదం తినే వెళ్ళాలి. ఆ నైవేద్యం చూపిస్తారు. నీళ్లు తెలండి అందరూ కూడా.